అసలు సాతాను ఎందుకు కలవర పెడతాడు తెలుసా అండి? అసలు వాగ్దానాలు ఎందుకు కావాలి? అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే 2 పేతురు 1:4 ప్రామిసెస్ ఆర్ గివెన్ విత్ అ పర్పస్. ఒక వాగ్దానానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారవునట్లు వాటిని. ఇప్పుడు దేవుని స్వభావంలోకి పాలివారం అవ్వాలి అంటే దేవుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు గుండా తీసుకెళ్తాడు, ఎన్నో పరిస్థితులు తీసుకెళ్తాడు, చెక్కుకుంటూ అనుభవం గుండా తీసుకెళ్తాడు. అయితే ఇబ్బందులు కలిగి కూడా దేవుడు తీసుకెళ్ళి తన సారూప్యంలోకి మలుచుకుంటూ చెక్కుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు మనల్ని కాపాడేది, మనల్ని భద్రపరిచేది, మన ధైర్యపరిచేది, మనకు నిరీక్షణకు ఆస్పాదముగా నిలిచేది ఏంటండి? వాగ్దానం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రామిస్. ఈ రాత్రి వాగ్దానం తీసుకుంటే ఈ సంవత్సరం ఏ సునామీ వచ్చినా, ఏ తుఫాన్లు వచ్చినా ధైర్యంగా నేను నిలబెట్టగలగాలి. అలాంటి ధైర్యమే లేకపోతే వాగ్దానం అందు నీకు నిరీక్షణ లేదు, నీ ఆశ భంగము కానేరదు.